హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఇంత మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఇదైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయమేనండి. అదేంటంటే మేము నర్సంపేటలో ఉన్నాం. ఇప్పుడు నర్సంపేటలో సచివరం ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాం. ఒక బ్రదర్ అయితే మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో నా బైక్ని అయితే రీమోడల్ చేయించానండి. మొత్తం ఈ స్టిక్కరింగ్, ఈ లైనింగ్ అయితే వేయించాను. అలాగే ఈ హ్యాండిల్ బార్ గార్డ్స్, తర్వాత ఏంటంటే విండ్షీల్డ్ వైజర్ ఇదంతా కూడా మోడిఫై చేయించానని చెప్పేసి నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అయితే బ్రదర్, మీరు ఇది ఎందుకు మోడిఫై చేయించారు? FZS V3 వర్షన్ అనేది చాలా బాగుంది కదా బైక్, ఎందుకు ఇది ఇలా మోడిఫై చేయించారని నేను ఆయన అడిగినప్పుడు ఆయన ఒక ఆన్సర్ అయితే నాకు చెప్పడం జరిగింది. అదేంటంటే చాలామంది అన్న FZS V3 మోడల్ అయితే బాగాలేదు, సో దాని యొక్క స్టిక్కరింగ్ డిజైన్ అదంతా కూడా బాగాలేదు, తర్వాత ఏంటంటే అదంతా చూడడానికి అంత బాగాలేదని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నాకు కూడా అలా అనిపించింది. అలా అనిపించినందుకు నేను ఈ విషయాన్ని అయితే కొంచెం సీరియస్గా తీసుకొని ఇదంతా చేయించాను. నాకైతే ఇప్పుడు నా బండి చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. బ్రదర్, నేను వీడియో షూట్ చేసుకుంటాను, మీకు ఓకేనా అని చెప్పేసి అంటే ఓకే అన్నారనమాట. ఈ బైక్ అయితే కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే ఇప్పుడు చూడండి, తర్వాత అయితే ఆ బ్రదర్తో మాట్లాడదాం. సో ఈ బైక్ తీసుకున్న తర్వాత ఈ బైక్ మెయింటెనెన్స్ ఏంటి, సో ఈ బైక్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ బైక్ మోడిఫికేషన్ కోసం ఇతను ఎంత ఖర్చు పెట్టారు, ఇదంతా కూడా వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడదాం. బ్రదర్ నమస్తే అండి, మీ పేరండి? నమస్తే, నా పేరు కృష్ణ సాయి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి, పర్వాలేదు. యాక్చువల్గా ఈ బైక్ గురించి ఇలా మోడిఫై చేసిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇక్కడున్న మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు యూట్యూబర్ ఇలాగా ట్రావెల్ బ్లాగర్ అంటే మీరే కదా. ఓకే, అందుకే మీకే ఇన్ఫామ్ చేశాను. ఓకే, ఈ బైక్తో మీకు ఇప్పుడు ఎన్నాళ్ళైందండి బైక్ కొని? ఈ బైక్ కొని అక్టోబర్లో తీసుకున్నాను. ఒక 9 months అయింది. ఓకేనా? ఇప్పటి వరకు మదుపు ఎంత పెట్టారు ఈ బైక్కి? రిపేర్ సెక్షన్ కోసం మదుపు ఎంత పెట్టి ఉంటారు? రిపేర్స్ అయితే నాకు వర్క్ ఏం రాలేదు, ఒక ట్యాంక్ ఒకటే ప్రాబ్లం వచ్చింది. ఏమైంది అంటే V3కి అలాగే అన్నిటికీ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఈ ట్యాంక్ కింద దీనికి సపోర్ట్ ఒకటే క్లిప్ ఉంటుంది మొత్తం. ఓకే ఓకే. సో దానివల్ల క్లిప్ ఇరిగిపోతుంటుంది. వెయిట్ పెట్టినా లేదంటే ఇద్దరు ముగ్గురు కూర్చున్నా ప్రెస్ అయ్యి వెయిట్ ఇరిగిపోతుంది. దాని గురించి షోరూమ్కి వెళ్తే వాళ్ళని చెప్పారంటే మొత్తం ఒక సైడ్ ప్యానల్ మొత్తం వేయించుకోమని చెప్పారు. నేను అది అక్కడ ఒక షాప్ ఉంటుంది కంపక జంక్షన్ దగ్గర, వెల్డింగ్ షాప్. అవునండి. అతని దగ్గరికి 20 రూపాయలు ఇచ్చేస్తాను చేసి. అతను బాగా చేస్తారండి ఫైబర్ వెల్డింగ్. ఫైబర్ వెల్డింగ్ హీరో గ్లామర్లకు గట్ట ఈ క్లాంపులు పోతాయి, అతను బాగా చేస్తాడు అనమాట. క్లాంప్ లేకపోయినా నా TVS స్టార్ సిటీ ప్లస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అతని దగ్గర చేయించాను. ఓకే, అదొకటే మదుపు బండికి అయితే, ఇంకేం లేదు. ఓకే, దాని గురించి మాత్రం జనాలు అవేర్ అవ్వాలి. ఈ జస్ట్ ఈ క్లిప్ ఏదైతే ఉందో అది పోయిందంటే భయపడిపోయి షోరూమ్కి వెళ్ళి ఈ ప్యానల్ అంతా మార్చాల్సిన అవసరం అయితే లేదు. సో ఫైబర్ వెల్డింగ్ అయితే లోపల చేయించేస్తే ప్యాకింగ్ కిట్ అయితే నిలబడిపోద్ది. ఓకే, చాలా థ్యాంక్స్ అండి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అది స్టిక్కరింగ్ అంతా కూడా చేయించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి చేసేయడం చూసాను. ఓకే, ఆ అబ్బాయికి ఇలా ఫొటోస్ అడిగితే ఆ అబ్బాయి కాంటాక్ట్ ఉంది ఇన్స్టాలో, మెసేజ్ చేస్తే ఇలా ఫొటోస్ పెట్టాడు. ఎంత అయిందని చెప్తే అతనే తీసుకొని అతనే చేసుకున్నారంట. శ్రీకాకుళంలో అది షాప్ కరెక్ట్ గుర్తులేదు, అక్కడికి వెళ్ళి చేయించుకొని వచ్చాను. ఒక 350 అంత తీసుకున్నారు. ఓకే ఓకే. నేను కూడా రీసెంట్గా అపాచీ RTR 160 కూడా మంచి మోడల్ స్టిక్కరింగ్ అయితే చేశాను, మీరు చూసుంటారు ఆ వీడియో. ఓకే, దీనివల్ల ఏంటంటే ఈ బండికి ఎక్స్ట్రా మంచి లుక్ అయితే వచ్చిందండి. ఈ హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి కదా, వీటి కోసం ఎంత ఖర్చు పెట్టారు మీరు? 1100 పడింది. ఓకే, బోత్ వైజాగ్ బైకర్ స్టూడియోలో తీసుకున్నాం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది విండ్షీల్డ్ వైజర్ 350 ఆన్లైన్లో యూనివర్సల్ కదా, ఏ బైక్ అయినా. నా బైక్ కూడా ఇదే యూజ్ చేశాను.
ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అసలు చాలామంది ఏమనుకుంటున్నారంటే బైక్ కొనేస్తారనమాట. కొనేసిన తర్వాత అప్పటికి కొత్త మోడల్ ఏదో రావడం, లేదంటే ఇంకో బైక్ గురించి మంచి రివ్యూ చూడడం, ఇటువంటి చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చట్లేదు. సో నచ్చకపోయినప్పుడు ఇంటి దగ్గర అలర పెట్టో లేకపోతే ఇంకేదో చేసో వాళ్ళే బైక్ కొనుక్కోవాలనుకోండి, ఆలోచించి ఎలాగో కాంప్రమైజ్ అయితే తోలుతారు. అది ఇంటి దగ్గర బైక్ కొనేసి ఇచ్చారనుకోండి, కొంచెం అలర పెట్టి ఈ బైక్ అమ్మడం వల్ల ఒక 50-60 వేలు లాస్ అయిపోతారు, ఒకటో పాయింట్. రెండోది కొత్త బైక్ కొంటారు, అది కూడా మళ్ళీ నచ్చకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మనం మోడిఫై చేసుకునే పద్ధతిని అయితే మీరు సబ్స్క్రైబర్లు తెలియజేశారు. అందుని బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారండి? ఈ బైక్లో ఏమైనా మైనస్ పాయింట్లు మీరు అబ్జర్వ్ చేశారా? మైనస్ అంటే పవర్ ల్యాగ్ ఉంటుంది చాలా బాగా కదా. ఇనిషియల్ పికప్ అయితే చాలా తక్కువ. ఫస్ట్ 2 గేర్స్లో ఉన్నది కానీ థర్డ్ అంటే ఇనీషియల్ పికప్ అంతే, ఇనీషియల్ పికప్పే కాస్త తక్కువ అనమాట దీనికి. కానీ దీని ఎపీరియన్స్ని అయితే మాత్రం మరింత పెంచారు మీరు. చాలా బాగుంది ఈ బండి యొక్క ఎపీరియన్స్ అయితే. నార్మల్గా అయితే దీని ఫోటో ఒకటి పెడతాను, డిస్ప్లే చేస్తాను. మీరు ఇది మోడిఫై చేసిన తర్వాత దీని ఎపీరియన్స్ కూడా ఒక ఫోటోని నేను డిస్ప్లే చేస్తాను. ఓకే బ్రదర్, చాలా థ్యాంక్స్ అండి. మన సబ్స్క్రైబర్ల కోసం మంచి వీడియో చేయడానికి అయితే మీరు సపోర్ట్ చేశారు, అందుని బట్టి మీకు చాలా థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీరు ఇచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. త్వరలో FZS V2 అదిరిపోయి మోడిఫై చేసినటువంటి ఇంకో కుర్రోడి యొక్క స్టోరీని అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. స్టే ట్యూన్.